ఏర్పరచుకొని భయపడకుము, జడియాకుము. దేవుడే నిన్ను ఏర్పరచుకొని భయపడకుము, జడియాకుము. నీవు నా దాసుడవనియు ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకొనే. నీవు నా దాసుడవనియు ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకొనే. భయపడకుము, నీకు తోడైయుందున్. భయపడకుము, నీకు తోడైయుందున్. నా హస్తముతో నిన్నాదుకొందున్. నా హస్తముతో నిన్నాదుకొందున్. దేవుడే నిన్ను ఏర్పరచుకొని భయపడకుము, జడియాకుము. దేవుడే నిన్ను ఏర్పరచుకొని భయపడకుము. ఎడారిలో ప్రవాహములు. పురుగైన యాకోబు, భయపడకుము. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురుపిడి పరిక్రమగా నిన్ను నియమించి ఉన్నాను. యెషయా 41:14-15. పురుగుకును కక్కులు గల పనిముట్టుకును ఎంత తేడా ఉన్నదో గమనించండి. పురుగు స్థితి చాలా బాధాకరమైనది. అది ఒక రాయితో నలుగుకొట్టబడగలదు, బండి చక్రం కింద పడి నలిచేయబడగలదు. పదునుగల పరికరము తక్కిన వాటిని పగులు కొట్టగలదు. బలాఢ్యుడైన దేవుడు ఒక దానిని మరొక దానిగా మార్చగలడు. ఆయన ఒక మనుషుని గాని ఒక జనాంగమును గాని ఉపయోగించుకొని చరిత్రను మార్చగల శక్తి గలవాడై ఉన్నాడు. కనుక పురుగు ధైర్యం తెచ్చుకొనవచ్చును. మన పరిస్థితుల కంటే బలమైన వారముగా దేవుడు మనల్ని చేయగలడు. వాటన్నిటినీ మన మేలు కొరకు పంచిపెట్టగలడు. దేవుని బలము చేత మన పరిస్థితులన్నిటినీ మనకు వంగి నమస్కరించినట్లు చేసుకొనగలగం. అంధకారమయమైన ఆశాభంగమును కూడా పగులుగొట్టి దానిలో నుండి కృపాభరణమును తీసుకొనవచ్చును. ఆయన తన చిత్తములను మనకిచ్చినప్పుడు వాటి గుండా దోచుకొని పోగలము. నేను చేతునని చెప్పినవాడు మనకేది చేయకుండును? భూమిపై పగిలియున్న వాటితో క్రీస్తు తన రాజ్యాన్ని కట్టుచున్నాడు. మనుషులైతే తమ రాజ్యములను కట్టుకున్నట్టుకు బలము, జయము, విజయము కోరుదురు గాని దేవుడు అబలలను, అపజయములను, అజ్ఞానులను, అనారోగ్యవంతులను ఉపయోగించుకొనును. పరలోకము నిండా సరిచేయబడిన పగిలిన జీవితములే ఉన్నవి. చింతతోనూ చివుకుతోనూ నలిగిపోయిన బ్రతుకులతో శ్రవణానందకరమగు సంగీతమును సృజింపగలవాడు మన ప్రభువే. భూమి మీద మిక్కిలి విషాద పరిస్థితిని పరలోక మహిమ తట్టు ఎత్తి పట్టగలడు. నీవు నన్ను వెంబడించిన ఎడల శక్తితో నా మాటలను వివరింపగలవానిగా నిన్ను చేతును. ప్రతి గడియలోనూ ప్రయోజనకరముగా నుండినట్లు చేసేదను. నా కృపను కుమ్మరింపగల ప్రవాహముగా నిన్ను చేస్తును. నీవేమి చేసుకొనలేవో అలాగున నిన్ను చేతును. ప్రేమింపగల, నమ్మగల, దైవభక్తి గలవానిగా చేతును. నా వలె నుండినట్లు చేతును.